జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ముస్లింలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో బక్రీద్ సందర్భంగా ఆవుల యొక్క రక్షణ కొరకై భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంత కార్యకర్తలు వాటిని ప్రొటెక్ట్ చేయాలి, మూగజీవాలను కాపాడాలి, హిందువుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా ఆ మూగజీవాలను కాపాడాలి, మాకు ఆరాధ దైవం అనేటువంటి ఆ గోవులను రక్షించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు మేము ఎన్ని సందర్భాలలో చెప్పినా చౌటోడు ముందు శంఖ మూదినటువంటి విధంగానే ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మెదకు హెడ్ క్వార్టర్లో అయినటువంటి కొంతమంది వ్యక్తులు గోవులను ఇల్లీగల్ గా ఏవైతే ఆవులను ఇల్లీగల్ గా కలేబారులకు తరలించి ఆ యొక్క గోవులని వధించి మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ గా మా యొక్క కార్యకర్తలంతా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి చెప్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మేము గుర్తు చేయడం జరుగుతుంది. పోలీసులు పట్టించుకోని సందర్భంగా మా కార్యకర్తలు ఆవేదనకు గురి అయ్యి అక్కడ మూగజీవాలన్నీ కూడా కలేబరాలకు పోతున్నాయి, నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పటికప్పుడు 200 మంది ముస్లింస్ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మా యొక్క కార్యకర్తలను అందరినీ కూడా ఒక 5 మంది 10 మందిని చూసుకొని కార్యకర్తల పైన విచక్షణ రహితంగా దాడులకు దిగడం సిగ్గుచేట అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. దాడులు అంటే ఆషామాష దాడులు కాదు, ప్రీపెయిడ్ గా మా యొక్క హిందువుల యొక్క ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఆయుధాలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, సీసాలు పట్టుకొని, కటార్లు పట్టుకొని మా యొక్క కార్యకర్తల పైన దాడి జరుగుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతుందా అని చెప్పేసి ఒక సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. మీరు చేయాల్సినటువంటి కర్తవ్యం కరెక్ట్ కనుక నిర్వహించినట్లయితే మా యొక్క కార్యకర్తలు రోడ్ల మీదకి ఎందుకు వస్తారయ్యా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ జరుగుతుంది. రాష్ట్ర డీజీపీ గారు మీరు మనసులో ఒకటి పెట్టుకోండి, మీరు తాత్కాలికంగా మీరు కొన్ని పికెట్లు వేసి కొన్ని ఏవైతే చెక్ పోస్టులు పెట్టి మేము ఇది చేస్తున్నామని చెప్పి తూతు మంత్రంగా చెప్పుకోవడానికే మీరు ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా మూగ జీవాలని కాపాడే ప్రయత్నం ఎక్కడ కూడా మీ పోలీసులు చేయడం జరుగుతలేదు. మరి మాకెట్లా ఈ యొక్క ఆవుల యొక్క తరలింపులు, ఆవులను తరలిస్తున్నటువంటి వ్యక్తులు, ఆవులను తరలిస్తున్నటువంటి వాహనాలు, కంటైనర్లు మాకెట్లా దొరుకుతున్నాయి? మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏ విధంగా దొరకట్లేదు అంటే మీ యొక్క యంత్రాంగం ఫెయిల్యూర్ అని చెప్పేసి మీరు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంత అయినా ఉన్నది. ఆడ ఆవు తరలించడం జరుగుతుందని చెప్పేసి ఎస్ఓచ్ఓకు ఎవరైతే సిఐ ఉన్నారో, ఎవరైతే ఎస్ఐ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి పోతున్నాయి అని చెప్పేసి అంటే పట్టించుకోని సందర్భంగానే ఈ రోజు ఈ యొక్క దాడిలకు మూల కారణం. కాబట్టి తక్షణమే ఎవరైతే ఈ సిఐ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎస్ఐ ఎవరున్నారో వాళ్ళని బాధ్యులుగా మీరు ప్రయత్నించి వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. అదే విధంగా మా యొక్క హిందువుల పైన కటారులతోని, కత్తులతోని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి పైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజం సిగ్గుపడుతుంది. ఎవరైతే దాడులకు పాల్పడి మా యొక్క అరవింద్ అనే కార్యకర్త ఈరోజు హాస్పిటల్లో హైదరాబాద్ లో అరుణ్ ఎవరైతే ఉన్నాడో మా కార్యకర్త, ఆ కార్యకర్తని ఈరోజు హైదరాబాద్ లో తక్షణమే తీసుకొని వచ్చి మా కార్యకర్త ప్రాణాలు కాపాడుకునే భాగంగా మేము అందరం కూడా తాపత్రయం పడుతున్నాం. కానీ ఎవడైతే దాడులు చేసిరో హైదరాబాద్ లో పోయి చార్మినార్ సరౌండింగ్లలో ఉండి తల దాచుకుంటున్నారంటే ఎక్కడి నుంచి జరుగుతుంది ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ అనేది కూడా మీరంతా కూడా ఒకటి చేయాలి. హిందువులకు ఏదైనా జరిగితే మేము 10 మంది వేస్తే 10 మంది గ్యాదర్ అయితే మీరు 10 మంది ఎందుకు వచ్చారని చెప్పేసి మమ్మల్ని హెచ్చరిస్తారు. కానీ 200-300 మంది కట్టెలు కటార్లు పట్టుకొని వచ్చి పోలీసులను కూడా భయపడుతుంటే ఎందుకు వారి మీద మీరు తక్షణమే చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి ఈ యొక్క సందర్భం మిమ్మల్ని అడుగుతున్నాం. డీజీపీ గారు మీ మీద మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. మా యొక్క అభిమానాన్ని మీరు పోడగొట్టుకునే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా కాదు, మీ యొక్క డిపార్ట్మెంట్ కి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. తస్మా జాగ్రత్త. తక్షణమే ఎవడైతే ఈ యొక్క దాడులకు పాల్పడ్డాడో వాళ్ళ మీద ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ అనే కేసుని ఫైల్ చేసి వాళ్ళని జీవిత కాలం మొత్తం కూడా జైళ్లలో పరిమితం చేసినే వీటికి అన్నింటిలో కూడా బ్రేక్ పడతారు తప్ప మా యొక్క హిందువుల పైన మీరు కఠిన ఆంక్షలు విధించి వాళ్లకు అడ్డంకులు విధించి మా యొక్క ఉద్యమాన్ని, మా యొక్క ఏదైతే హిందుత్వము సెంటిమెంట్ గా ఉన్నటువంటి ఆవుల యొక్క వధింపు అనే విషయాన్ని మీరు అరికట్టలేరు. కాబట్టి ఎక్కడైనా మీరు అరికట్టాలంటే ముస్లింలను అరికట్టండి, ముస్లింల గైడ్ లైన్స్ పెట్టండి. పీస్ మీటింగ్లు ఈ రోజు హిందువులకు కాదు పీస్ మీటింగ్ పెట్టాల్సింది. పీస్ మీటింగ్ ఈ యొక్క బక్రీద్ పండుగ కన్నా ముందు పీస్ మీటింగ్ పెట్టాల్సినటువంటి బాధ్యత ముస్లింలకు ఉన్నది. ఏంది వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఎక్కడికి పోవాలి? పోలీస్ స్టేషన్ పోయి చెప్పాలి. మరి దాడులు చేయడం ఏంది? మామూలు అంటున్నారు కదా, ఆవులు ఎక్కడైనా కనిపిస్తే మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్తున్నప్పుడు మరి ఆవులు కనుక ఏదైనా మీరు ఎవరైనా వచ్చి ఆపినప్పుడు మరి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో చేయండి అని చెప్పేసి ఆ ముస్లింలకు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు?
ఏకపక్షాన ముస్లింల కోసమే మీరు పనిచేస్తున్నారు, ముస్లింల కోసమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి, హిందువులను మాత్రమే సంఖ్యలు వేసే ప్రయత్నం చేయకండి. అక్కడ ముస్లింలు చేస్తున్నటువంటి అరాచకాలపైన, ముస్లింలు చేస్తున్నటువంటి అన్యాయాలపైన మీరు వెంబడే కమిటీని